కావేరి అయితే ఇంకా దేవా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడైతే ఇంకా పనులు ఇట్లా చేస్తూ ఉంటే మనందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, ఏంటి మీరు ఇలా ఉన్నారు అని చెప్పని అంటుంది. ఇంకా దేవా వాళ్ళ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి ఇంకా గిఫ్ట్స్ అన్నీ అక్కడ పెడుతూ ఉంటే ఇంకా పార్వతి ఫోటోని అయితే చూస్తుంది. ఎంతైనా పార్వతి ఒకప్పుడు తన ఫ్రెండే కాబట్టి ఇంకా ఆ ఫోటోని చూసి ఒక క్షణం అలాగే తను బాధపడుతూ ఉన్నట్టు ఉంటే ఈ లోపల ఇంకా దేవా అయితే వచ్చి, ఏంటి కావేరి నీ ఫ్రెండ్ని చూసి నువ్వు బాధపడుతున్నావా, నువ్వు కావేరివని నాకు తెలుసు అని చెప్పనని అంటే ఇంకా తను ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా పార్వతిని చూస్తూ ఉంటుంది. ఈ లోపల హరి అయితే దేవేంద్ర వాళ్ళ ఆచూకీ కోసం పేపర్లో దేవేంద్ర ఫోటో చూసి, సత్యం మనం ఎతికిన దేవేంద్ర అని చెప్పనన్న పేరు అందరితో అయిపోయింది, ఇంకా లాస్ట్ ఈ ఇల్లే ఉంది, కావాలంటే చూడు ఈ ఫోటో అని చెప్పననంటే ఇంక సత్యం అయితే ఆ ఫోటోని చూడంగానే నా చెల్లెల జీవితం ఇలా మారడానికి కారణం వాడే కానైతే ఇప్పుడే వాడిని చంపేస్తాను అని చెప్పని ఇంకా కోపంతో ఆ ఫోటోని చూసి ఇంకా లోపలికైతే బయలుదేరుతాడు. ఇంకా సత్యం అయితే హరి అయితే, సత్యం నువ్వు ఆవేశపడితే ఇప్పుడు ఏం జరగదు, మళ్ళీ కథంతా మొదటికి వస్తుంది, ఆగు సత్యం అని చెప్పని అంటున్నా సత్యం అయితే మాత్రం వినిపించుకోకుండా దేవేంద్ర దగ్గరికి అయితే వెళ్తాడు. దేవేంద్ర అయితే కావేరికి అయితే నువ్వు కావేరివని నాకు తెలిసిపోయింది, కానీ నీకు కండిషన్ ఏంటిని, నీకు ప్రపోజల్ పెడుతున్నానని చెప్పనని తను వెళ్తూ ఉంటే తను చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. ఏంటది అని చెప్పనని ఇంకా కావేరి అయితే తన అన్నట్టుగా గమ్ముగా సైలెంట్గా ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, అప్పుడు ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోతుంది, నువ్వు కావేరి అని చెప్పనని పోలీసులు నీ దగ్గరికి రారు, నీ కూతురిని నా కొడుకుని ఇద్దరిని బాగా చూసుకుందామని చెప్పానంటే ఇంకా కావేరికి అయితే ఎక్కడ లేని కోపం అయితే వచ్చి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వెలా అనుకుంటున్నావురా, నిన్ను చంపే ప్రయత్నం నిన్ను చంపుతాను కానీ నేను పెళ్లి చేసుకుంటానా, నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నీచుడివి నువ్వే అని నాకు తెలుసు, అయినా నిన్ను వదిలిపెడతాను ఎలా అనుకుంటున్నావు, కావేరి అని తెలిసిన మరుక్షణం నేను చంపేస్తాను చెప్పాను కదా, ఇప్పుడు దాకా నేను ఉషాగానే ఉంటా, కానీ కావేరి అని ఏ రోజు బయట పడుతుందో ఆ రోజు నా చావు నీ చావు నా చేతుల్లో నేను చెప్పిన వార్నింగ్ ఇస్తే, ఏంటి నీ మొగుడే నన్ను ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేయగలుగుతావు అని చెప్పానంటే నువ్వు ఏం చేస్తానో చూడరని చంప పగలగొడుతుంది.